హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారండి. అంటే ఆయన అందరూ మామ మామ అని పిలుస్తూ ఉంటారు. ఆయన ఎవరు ఇవాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే సతీష్ రెడ్డి గారు. వారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అన్న కంటే నాకు కూడా మిమ్మల్ని చూసాక మామ మామ అని పిలవాలి. హ్యాపీగా పిలవండి. ముందుగా ధాత్రి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. చెప్పండి మేడం. అంటే మీరు చాలా సీరియల్స్ చేశారు. అవును మేడం. అన్నిట్లో ఈ మామ క్యారెక్టర్కే బాగా పేరు వచ్చింది. అవునండి. ఎందుకని అంటే అది జనరల్గా ఇంతకుముందు మీరు అన్నట్టు చాలా సీరియల్స్ చేశాను. సీరియల్స్ అందరూ మనకు రెగ్యులర్ క్యారెక్టర్సే, ఎప్పుడు కొడుకు, ఒక అత్త, ఓ కోడలు, ఇదే ఉండేది. కామెడీ సీరియల్స్ ఇంతకుముందు వచ్చాయి కొన్ని, చాలా మంచి హిట్ వచ్చింది. దాని తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 10 years 12 years ఏమైంది. దాని తర్వాత మా సీరియల్ రావడం జరిగింది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, జీ తెలుగులో. అది వచ్చేసి బేసిక్గా ఒక ప్రొఫెషనల్గా లైక్ ఒక డైలాగ్స్ అలా కాకుండా మన ఇంట్లో ఎలా ఉంటాం, మదర్తో ఎలా ఉంటారు, అది రాయలసీమ స్లాంగ్. రాయలసీమలో కూడా చిత్తూరు స్లాంగ్. అది చిత్తూరు స్లాంగ్ అంటే పుష్ప మనం చెప్పుకోవచ్చు, కానీ అప్పుడు ఇదే రెఫరెన్స్. ఇప్పుడు పుష్ప అంటున్నారు మూవీ కాబట్టి. రీసెంట్ గా మనకు కూడా గ్యాప్ వచ్చింది, ఒక 10 years అయిపోయింది. ఆల్మోస్ట్ 2016లో అయిపోయింది, 9 years అయిపోయింది. సో అప్పుడు ఆ స్లాంగ్ అనేది ఎవరు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎవరు చేయలేదు, ఎక్కడ పెట్టలేదు కూడా. లేదు అసలు. ఓన్లీ మూవీసే అక్కడ జయప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు చేయడం జరిగింది. సీరియల్లో కంటిన్యూగా దట్ హిలారియస్ కామెడీ పెట్టి అది చేయడం అనేది అది ఫస్ట్ టైం. అందుకే రీచ్ అంత అయిపోయింది. అంటే పెద్దవాళ్ళు ఎలా చూసి ఎలా లైక్ చేశారు. చిన్న పిల్లలండి, నా వేషధారణ ఎలా ఉందో, నా అటైర్ ఎలా ఉందో, నా డ్రెస్సింగ్, నాది మొత్తం కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో అది వేసుకుని అప్పట్లో ఫోటోలు కూడా పంపించేవారు ఫేస్బుక్ లో. వాళ్ళ మదర్స్ అలా చేసి, నేను చదువుకోపోరా అంటే నా డైలాగ్లే చెప్పేవారు, వాళ్ళకు మా మదర్ కి అలా చెప్పేవారు. సో అక్కడ పిల్లలకు పట్టేశారంటే అండి ఎవరైనా స్టార్ అవుతారు అంతే. పిల్లలకు మించి అయిపోయింది. వాళ్ళు చూశారు. ప్లస్ అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలండి, గృహిణులు, హౌస్ వైఫ్స్ కానీ, హస్బెండ్స్ కానీ, వాళ్ళ జాబ్ హోల్డర్స్ కానీ, దాని తర్వాత మన ఎవరండి యూత్ అండి, యూత్ కనెక్ట్ అయ్యారు. అంటే జనరల్ గా సీరియల్స్ వాళ్ళు చూడరు, బీటెక్ స్టూడెంట్స్ చూసేవాళ్ళు. నాకు అక్కడ షాక్. స్టూడెంట్స్ చూడరు కదండి, ఎలా చూస్తారు సీరియల్స్? అది ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎంతసేపు అత్త గొడవలే ఉంటాయి తప్ప ఇదేంట్రా అనుకుంటారు. అది వాళ్ళు చూసేసరికి చాలా షాకింగ్ గా ఉండేది. నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు నాకు ఎలా తెలిసిందంటే, డబ్బింగ్ చెప్పేటప్పుడు అక్కడ ఉండేవారు స్టూడెంట్స్, రే మామగాడు వెళ్తున్నాడు రీ, మామగాడు వెళ్తున్నాడు ఒక క్యారెక్టర్ అయిపోయారు. అంటే వాళ్ళ ఇంట్లో వ్యక్తిని, నేను వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. అదే కదా, అంటే వింటాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా హ్యాపీగా ఉంటది. వాళ్ళు ఒరే అన్నా వాడన్నా ఏం తిట్టినా మాకు సంతోషమే. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళతోనే కదండి అలా ఉంటాం. బయట వచ్చేసరికి ఏం సార్ బాగున్నారా ఏంటండి అంటాం. ఇంట్లో అలా ఉండం కదా. సో అలాగా వాళ్ళ ఇది అయిపోయింది అనమాట. చాలా డైరెక్టర్ గారు కూడా, ప్రొడ్యూసర్ గారు కూడా చాలా, అసలు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ అది సీరియల్? మేము 500 episodes చేసామండి. 500 episodes డైలీ కామెడీ. అంటే చాలా టఫ్. మాకు కూడా అలాగే ఉండేది, కానీ ఆ పడ్డ కష్టము సక్సెస్ తో మర్చిపోయేవాళ్ళం. మీకు నచ్చిన బాగా ఫేవరెట్ డైలాగ్ మా ప్రేక్షకుల కోసం? నచ్చిన డైలాగ్ ఏంటంటే, అమ్మాయి అంటుంటది మావా మావ అంటే, ఏంది మే నీ రచ్చా అనేటువంటి. సో ఆ డైలాగ్ చాలా ఫేమస్ అనమాట. ఏంది మే నీ రచ్చా అని. రచ్చ కాదు ఇచ్చా, కాదు నాపై కచ్చా అంటాడు. పడుతూనే ఉంటుంది అనమాట. సో అది ఆ సీన్స్ అనేది మేము, ఆయన రాయడం అలా రాశారు, చేయడం కూడా మాకు అంత స్కోప్ ఉన్నది. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఫీల్డ్ లోకి వచ్చి? నేను ఆల్మోస్ట్ అంటే ఈ గ్యాప్ అన్ని కలిపి గ్యాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 7-8 years అయిందండి. నేను 2007 లో వచ్చాను. నేను 2007 నుంచి స్టార్ట్ నా కెరీర్. టోటల్ గా ఒక 18 years అయింది. 18 years లో మీరు అదే ఫిట్నెస్ తో, అదే గ్లామర్ తో ఉన్నారు తెలుసా సార్? నిజం సార్. అంటే కొంతమంది ఏంటంటే ఈ మధ్యలో లావ్ అయిపోవడాలు,
లేదంటే ఫేస్ లో ఇదైపోవడాలు ఇవన్నీ జరుగుతుంటాయి. మనం చూస్తున్నాం 100%. పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ కూడా అవును. చూస్తున్నాం. అవును. కానీ మీరు అలా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మిమ్మల్ని చూసాక నాకు నాగార్జున గారి తర్వాత మీరే బాగా అమ్మమ్మ చాలా connect పెద్ద మాట. అయ్యారా? ఆయన ఫిట్నెస్ ఇంకా వేరే లెవెల్ ఆయన గురించి మనం చెప్పలేము అసలు. ఆయన ఎక్స్ట్రీమ్ ఆయన. మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? బేసిక్ ఏంటంటే మేడం, నాకు మీరు అన్నారు మీరు ఎలా ఉన్నారు, ఫేస్ లో ఎటువంటి చేంజ్ లేకుండా. ఫేస్ లో ఎటువంటి చేంజ్ లేదు అంటే ట్రీట్మెంట్స్ ఏం ఉండదండి. ఓకే. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అదే మైండ్ సెట్ నాది. హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. మైండ్ లో ఏది ఉండదు, హార్ట్ లో ఏముండదు, ఉండేది కక్కేస్తాను, అంతే. ఉండేది ఉన్నట్టుగా చెప్పేస్తాను. ఎక్కువ మనసులో ఏముండదు. అది గడ్జి పెట్టుకున్న రోజున మనం గ్రడ్జు నాతో కాదండి. అంత బ్రెయిన్ మనకు లేదు, అంత లేదు. అంత బ్రెయిన్ అంత ఓపిక కూడా లేదు నాకు. అప్పుడప్పుడు తిట్టేసేయాలి, తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత సరేలే సారీ ఏమనుకోకు అని చెప్పి పోయి మాట్లాడాలి. ఇంకా అలా పెట్టుకుని వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అది నాతో కాదు. అంటే ఫస్ట్ సీరియల్లో హీరోగా. అవునండి. తర్వాత మరి క్యారెక్టర్స్ అన్ని హీరోనే, అన్ని లీడ్ రోల్సే. అంటే సినిమా హీరోకి సీరియల్ హీరోకి తేడా ఏంటి? సీరియల్ హీరోకి సినిమా హీరోకి తేడా ఏం లేదండి, ఓన్లీ బడ్జెట్లు తేడా ఉంటాయి. అదే ఆదరణ ఉంటుంది అంటే ప్రేక్షకులు. బట్ సినిమా హీరో అంటే టీవీ సీరియల్ హీరో వచ్చారు అంటే అది సరే ఎలా ఉన్నారంటే, అదే ఒక సినిమా హీరో వచ్చారంటే ఊరే కదిలిపోతుంది. మాకు ఉంటుంది సీరియల్లో ఉన్నంత వరకే ఫేమ్ ఉంటుంది, సక్సెస్ అది. కాకపోతే నేను అలా అనుకునేవాడిని, బట్ 8 ఏళ్ళ తర్వాత కూడా అదే ఆదరణ ఉంది. నన్ను గుర్తుపట్టిన వాళ్ళు చాలా ఇదిగా వస్తారు. బట్ మూవీ హీరో అనేది ఇట్స్ అ బిగ్ థింగ్ అండి. చాలా కోట్లలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఫ్యాన్ వార్స్ ఉంటుంది, ఆ అభిమానం వేరు. వాళ్ళు ఎంతైనా సాధించగలుగుతారు. ఆల్వేస్ బిగ్ స్క్రీన్ హీరోసే గొప్ప వాళ్ళని. మరి సినిమాలోకి ఎప్పుడు వెళ్ళాలి అనిపించలేదు? అదే కదండి అందరి టార్గెట్. దాని గురించి గ్యాప్ తీసుకుని ఇప్పుడు వెబ్ సిరీస్ అలా స్టార్ట్ చేశాను. నేను మూవీలో కూడా వస్తాను తొందరలో భగవంతుడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వెబ్ సిరీస్ ఒకటి మొన్న రీసెంట్ గా ఈటీవీ విన్ లో నాతి చెరామి అని కథాసుధ దాంట్లో నాతి చెరామ్ అనే స్టోరీ వచ్చిందండి. నేను తనికెళ్ళ భరణి గారు, రాజలక్ష్మి గారు ముగ్గురం కలిసి చేసామన్నమాట. అది బాగా రీసెంట్ గా మొన్న 25th రిలీజ్ అయింది. చాలా మంది వాళ్ళకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చేదానికన్నా వాళ్ళకి నేను తిరిగి వచ్చాననే సంతోషం చాలా ఎక్కువగా ఉన్నది. దాని తర్వాత ఇప్పుడు Zee5 లో ఒకటి రీసెంట్ గా స్టార్ట్ అయిందండి వెబ్ సిరీస్. అయితే మీరు అన్నారు నేను తిరిగి వచ్చానన్న సంతోషం చాలా ఎక్కువ. అది ఎలాంటి వాళ్ళకు ఉంటుందంటే, మీరు హ్యాపీగా ఉంటూ పక్కన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచిన వాళ్ళని ఆల్వేస్ వెల్కమ్ చేస్తారు ఎవరైనా సరే. డెఫినెట్, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ నేను సీరియల్ చేసింది అందరినీ నవ్వించి వెళ్ళిపోయాను కదా, అలాగే ఉండిపోయాను. ఇప్పటికీ రీసెంట్ గా అంటే డిప్రెషన్ లో ఉంటే అదే చూస్తారంట. ఇంకా నాకు దానికి మించిన సక్సెస్, నేను పాన్ ఇండియా స్టార్ కాదు ఏం కదా, నాకు అది చాలు. మీరు ప్రతి ఇంట్లో ఉంటారండి ఖచ్చితంగా. పాన్ ఇండియా స్టార్ ఒక థియేటర్ వరకే రోజు చూస్తాం కదా, రోజు ఇంట్లోనే ఉంటాం, అందరిని పలకరిస్తుంటాం కాబట్టి ఆదరణ వేరు. ఓకే. తనికెళ్ళ భరణి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అవునండి. ఆయనతో ఎట్లా మీరు అక్కడ? అసలు వండర్ఫుల్ అండి, ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అసలు మహాశివభక్తుడు. నేను అంతకుమించి ఆంజనేయ స్వామి భక్తుడిని, శివభక్తుని కూడా లేండి, ఆంజనేయ స్వామి భక్తుడిని. సో ఆయన సీనియారిటీ, నేను ఇట్లా చేస్తాను అలా అస్సలు అజమాయిష్ అస్సలు లేదు. అజమాయిష్ గానీ యాటిట్యూడ్ గానీ, నేను సీనియర్ ఆర్టిస్ట్, ఆయన వచ్చి అమ్మా బాగున్నావా, అసలు వండర్ఫుల్ ఆయన. అసలు అదే అండి నేను అనేది, అదే అంటున్నాను. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాక్సిమం పీపుల్, ఇప్పుడు వచ్చిన సక్సెస్ ఉందండి, మాక్సిమం ఆర్టిస్టులకు సక్సెస్ ఉంది, గుర్తింపు ఉంది, మంచిది, చాలా మంచిది. అది ఉండడంలో అందరు దాని గురించే వస్తాం. కాకపోతే ఏది శాశ్వతం కాదు, అది గుర్తుంచుకోవట్లేదు. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తనికెళ్ళ భరణి గారి గురించి మీరు అడిగారు. ఆయన ఎప్పుడు వచ్చారండి మీకు తెలియంది కాదు. ఎన్ని సినిమాలు చేశారు, ఎంతమంది హీరోలతో చేశారు, ఎన్ని సినిమాలకు ఆయన రైటర్ గా చేశారు, ఎంతమంది ఎన్ని క్యారెక్టర్స్ చేశారు. ఇప్పటికైనా నాకు ఇంకా నేనేం చేయలేదు, కొత్త ఆర్టిస్ట్ అన్నట్టుగానే ఉంటాను. ఆయన ఒకరు. నేను మురళీమోహన్ గారితో కూడా చేశాను, శివరంజన్ అనే సీరియల్ చేశాను. వండర్ఫుల్ అసలు. ఆయన కూడా ఇష్టం. అసలు మేకప్ వేసుకుంటున్నాను, ఆయన వచ్చి ఫస్ట్ అందరికి షేక్ అండ్ ఇచ్చేవాళ్ళు మురళీమోహన్ గారు. అంత ఇదన్నమాట. ఆయన కనిపించిన ప్రతి ఒక్కరికి మీరు భూమి కొనండి, లైఫ్ లో బాగుంటుంది చెప్తూ ఉంటారంట. చాలా చాలా. ఎందుకంటే అండి ఆయన కూడా అలాగే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు. ఆయన శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
మూవీ ప్రొడక్షన్ చేస్తున్నాను మీరు చెయ్యాలి అని ఏదో డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎందుకు మురళీమోహన్ నువ్వు మీరు అలా చేస్తున్నారు, ల్యాండ్ కొనండి అని ఆయన ఎప్పుడో 35-40 ఈయన చెప్పారు, సలహా తీసుకున్నారు. అక్కడి నుంచి కరెక్టే కదా ఈయన చెప్పిందని ఆయన ఇలా చేశారు. ఆయనే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు కూడా పర్సనల్ గా చెప్పారు అనమాట. ఇలా జరిగారు, ఇట్లా అన్నారు సతీష్ అది ఇది అని చెప్పేసి. మీరు ఆయన ఇన్వెస్ట్ చేయమనే చెప్తారు ఎవరినైనా, మంచిది కదండి, చాలా మంచిది, పెరుగుతూ వస్తుంది. మనం వెళ్ళిపోతాం కానీ భూమి అలాగే ట్రాన్స్ఫర్ అవుతుంది, ఈ నెక్స్ట్ జనరేషన్ తరతరాలుగా వెళ్ళిపోతుంది. కాబట్టి మంచి ఐడియా అది. అంటే ఇప్పటి వరకు చేసిన సీరియల్స్, అవునండి, మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరు? మీరు నటించిన కోస్టార్స్ లో నాకు ఇండస్ట్రీలో చాలా అందరితో మాట్లాడతాను, టచ్ తో అంత క్లోజ్ గా అది అనేది తక్కువ. ఎందుకంటే నేను ఎక్కువ ఈ ఆధ్యాత్మికంగా ఉంటాను. ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి అంతే. నాకు చిన్నప్పటి నుంచి దైవభక్తి, ఆంజనేయ స్వామి ఫస్ట్ హీరో ఆయనే నాకు. అయితే చిరంజీవి గారిని ఫాలో అవుతున్నారా, మెగాస్టార్ గారిని? చిరంజీవి ఆయన్నే ఫస్ట్. ఆయన చిరంజీవి అంటే ఆయనే ఫస్ట్, ఇంకెవరు లేరు. తర్వాత అందరు అయ్యారు కానీ చిరంజీవి ఆయన మెయిన్. నా హీరో, నా ఫస్ట్ హీరో ఆంజనేయ స్వామి. మీతో పాటు రోహిణి గారు కూడా స్టార్ట్ అయింది జర్నీ అని విన్నాను నేను. ఫస్ట్ సీరియల్ అండి. అయితే ఇప్పుడు ఆవిడ స్టార్ కమెడియన్ అయిపోయారు. వెరీ అవునండి, నాకు చాలా సంతోషం, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మన తోటి నటులు మనతో పాటు వచ్చిన వాళ్ళు ఎదిగారంటే, అంటే నా పర్సనల్ వరకు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఆవిడ కొన్నిసార్లు షోస్ లోనే బాడీ షేమ్ కూడా గురవుతూ ఉంటారు, భావోద్వేగం అయ్యి మళ్ళీ తర్వాత రియలైజ్ అయిన కొన్ని మనం చూసుకోవచ్చు సంఘటనలు. అంటే దానిపై మీరేమంటారు? ఈ బాడీ షేమింగ్ అనేది ఆడవాళ్ళకే ఉంటుందా ఎప్పుడు చూసినా? లేదండి, రీసెంట్ గా సింగర్ ప్రవస్థితి కూడా సేమ్ సిచ్యువేషన్. అదే అండి, ఇప్పుడు బాడీ షేమింగ్ అనేది ఎంతవరకు ఉండాలి, అంతవరకు ఉండాలి. స్వీట్ బాగుంటుందండి, ఎక్కువ తింటే షుగర్ వచ్చి అన్ని ఆర్గాన్స్ పోతాయి. అలాగే మనకు బాడీ షేమింగ్ ఎంతవరకు, ఇప్పుడు మీరు ఉన్నారు, మన ఇద్దరం క్లోజ్ అనుకోండి, ఏంటి మేడం మీరు ఇలాగా, లేకపోతే ఏంటి సార్ మీరు ఇలాగా, అంతవరకే ఉంటుంది. మీ పర్సనల్ గా ఉన్నప్పుడు మీరు ఏమైనా జోక్స్ వేసుకోవచ్చు, వాళ్ళు కూడా ఫీల్ గారు, మీరు తిట్టినా చేసినా ఎవరేం ఫీల్ గారు. అది కూడా రిలేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఎంతో క్లోజ్ అయితే కూడా యాక్చువల్ గా బాడీ షేమింగ్ వెళ్ళకూడదండి. ఎందుకు వెళ్ళకూడదంటే, సృష్టిలో ప్రతిదీ ఒక అద్భుతం, ఒక వింత. ఇప్పుడు నేను అంటాను మేడం మీరేమో ఇలా ఉన్నారని నేను అంటాను, మీరు అనరని గ్యారెంటీ ఏమి అంటారు కదా, మరి నువ్వెవరు మాట్లాడుతున్నావు అంటారు మీరు. ఇక్కడి నుంచి అంత దూరమో అక్కడి నుంచి కూడా ఇంతే దూరం, అంతే కదండి. హైదరాబాద్ టు బెంగళూరు ఎంత దూరం ఉందో, బెంగళూరు నుంచి హైదరాబాద్ అంతే దూరం ఉంటుంది, అంతే ఉంటుంది. నువ్వు బాడీ షేమింగ్ చేసేటప్పుడు ఒకసారి నువ్వు కూడా తిరిగి చూసుకునేది. అంటే బాడీ షేమింగ్ అదే అంటున్నానండి. ఈ మధ్య టెలివిజన్ కాదండి, ఎనీ మీడియా, ఎనీ ఫార్మ్ ఆఫ్ మీడియాలో చాలా వర్స్ట్ గా ఉంది. పేరు రావాలని చెప్పి అమ్మాయిలు అలాగే చేస్తున్నారు, అబ్బాయిలు అలాగే చేస్తున్నారు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. పేరు రావడానికి అని చెప్పేసి ఈ ఎంతవరకు వెళ్ళాలో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, దేనికి ఇన్ఫ్లుయెన్స్? బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. హూ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్? ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీరు? మంచి అనేది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా మీరు? ఒక ఏపీజే అబ్దుల్ కలామా, లేకపోతే ఒక సచిన్ టెండూల్కరా, లేకపోతే అట్ ప్రెసెంట్ విరాట్ కోహ్లీయా? నిన్ను చూసి ఎంతమంది మంచిగా అవుతున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు. దేనికి ఇన్స్పిరేషన్? అది కూడా మంచే. అంటే మీరు వల్గారిటీకి ఇన్ఫ్లుయెన్సర్సా? నేను ఐ కెన్ టేక్ ఎనీథింగ్ అండి, నేను మాట్లాడతాను. ఎందుకంటే బాడీ షేమింగ్ అనేది ఈజ్ ద వర్స్ట్ థింగ్. అది చేయకూడదు, ఒక లిమిట్ లో ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ ని, మా కజిన్స్ ని అందరు నేను బాడీ షేమింగ్ చేస్తాను. అది ఎక్కడి వరకు? మా పర్సనల్ గా ఉన్నంత వరకే. అంతే. మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ మా ఉంటుంది. బాడీ షేమింగ్ అనేది వియర్డ్ థింగ్ అండి. ఆడవాళ్ళను కొద్దిగా మనం గౌరవిస్తే బాగుంటుంది అనేది నాకు ఇది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్స్ చూసుకుంటే మాకు ఛాన్సెస్ రావట్లేదు, మేము మూవీ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేసాం, మళ్ళీ అందరూ ఎడ్యుకేటెడ్ యంగ్ జనరేషన్. అవునండి. ఇట్లా అనే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు అసలు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, అందరు అనుకుంటారు ఇప్పుడు పలానా ఒక స్టార్ పాన్ ఇండియా స్టార్ అయ్యాను అనుకుంటారు. నేను పెద్దవాళ్ళ సంగతే మాట్లాడుతున్నాను. పాన్ ఇండియా స్టార్ అయ్యాను, నేనెందుకు అవ్వద్దు? గుడ్ క్వశ్చన్. అవ్వద్దు, కరెక్టే. దానికి నువ్వు ఎంత ట్రై చేస్తున్నావు, ఎంత రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ రావచ్చు రాకపోవచ్చు, ప్రయత్నం మానొద్దు అనేది చెప్తాను. అది కాక
ఎవ్రీథింగ్ అండి. నాకు టాలెంట్ ఉంది, నేను వాడికన్నా డాన్స్ బాగా చేస్తాను, నేను వాడికన్నా ఫైట్లు బాగా చేస్తాను, నేను వాడికన్నా చాలా బాగుంటాను. కంపేర్. అది ఏది పనిచేయదు. తలరాత ఉంటే నువ్వు ఖచ్చితంగా స్టార్ అవుతావు, లేకపోతే ఏది ఇచ్చినా భగవంతుడు నువ్వు ఫస్ట్ దానికి తృప్తి పడు. ఎంత ఉంటే అంతే జరుగుతుంది. నువ్వు పక్కనోడితో కంపేర్ చేసుకున్నావా నీ పతనం స్టార్ట్. అది ఎవరైనా కానీ ఎంత పెద్ద స్టార్ అవ్వండి, ఎనీ హ్యూమన్ బీయింగ్, స్టార్స్ పక్కన పెట్టండి, ప్రతి మనిషి ఉన్నంతలో చాలా మంది నన్ను అన్నారు, నీతో పాటు వచ్చిన వాళ్ళు చాలా పెద్దగా ఎదిగిపోయారు, చాలా పెద్దగా ఎదిగిపోయారు. కరెక్టే, పెద్దగా ఎదిగారు. నా అంత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్నారా ఒకసారి కనుక్కున్నావా అన్నాను. అది కూడా ఒక్కటేసారి అనలేదు, విని 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 అనేసాను. నేను నా వరల్డ్ లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను భగవంతుడి దయ వల్ల. అది మనం ఎంత హ్యాపీగా ఉన్నాం. నువ్వు పక్కనోడితో కంపేర్ చేస్తే, పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తే జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండలేవు. నీకు 100 కోట్లు వచ్చినా పక్కనోడికి 101 కోటి ఉంటుంది, దాన్ని చూసి నువ్వు ఏడుస్తుంటావు. అప్పుడు కూడా ఏడిపే అప్పుడు ఇంకే తృప్తి ఎక్కడ లేదు. అంతే. ఇప్పుడు మీరు అన్నారు మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. నాకన్నా ఇంకా వండర్ఫుల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప ఆడున్నాడే నేను లేదు. ట్రై చేస్తాను నేను. ఇప్పుడు అందరూ నాగార్జున గారి లాగా అయిపోయి ఎలా అవుతుందండి, అందరూ ఐశ్వర్య రాయ్ లాగా ఎలా అవుతారు? ఎవరు అదృష్టం వాళ్ళే. నేను అంటాను, ఈ అందరికి నేను సలహా ఇచ్చేది ఏంటంటే, నెవర్ కంపేర్ విత్ అదర్స్. ఎవడు అదృష్టం బట్టి వాళ్ళు ఉంటారు. 100% లక్కే ఇండస్ట్రీ. టాలెంట్ గీలెంట్ అందరికి టాలెంట్ ఉంది, అందరూ బాగా చేస్తారు. ఇప్పుడు ఇంకా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటారు, యూట్యూబ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు కూడా టాలెంట్ ఉంది కదా, ఉంది. మరి మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు సార్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సన్ తీసుకుంటే చూడండి, ఆయన మరి పాపం ఆగిపోయారు ఫిలిమ్స్. మరి ఇప్పుడు ఆయన చెప్తే ఆయన ఓన్ గా తీసుకోలేరు. ఎందుకు ఓన్ గా వాళ్ళు తీసుకోవచ్చుగా, అంతుంది. మరి ఎందుకు? అదృష్టం, ఏదైనా అదృష్టమే. ఒక నాని మనకి రవితేజ గారు ఎందుకండి, మన మెగాస్టార్ గారే. ఇంకా అంతకు మించిన ఎగ్జాంపుల్ ఏది లేదు, అసలు లేదు. ఆయనకు మించిన ఎగ్జాంపుల్ ఏది లేదు. చిన్న క్యారెక్టర్ తో ఈ రోజు మెగాస్టార్ అలా అయిపోయారు. కష్టపడ్డారు, చాలా అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం ఉందండి, అలా అన్ని ఉత్త కష్టంతో రాదండి, రాదు. అట్లంటే మెగాస్టార్ గారు కానీ, ఎనీ స్టార్, ఎనీ యాక్టర్ కానీ ప్రతి సినిమా హిట్ అవ్వాలిగా. ఎందుకు ఒకటి ఫ్లాప్, ఒకటి హిట్, మళ్ళీ అదే యాక్టరే కదా చేసేది, అదే యాక్టింగే కదండి చేసేది, మళ్ళీ ఆయన అదే డాన్స్ లేక చేసేది. ఎందుకు ఓ సినిమా హిట్ అవుతుంది, ఓ సినిమా హిట్ కాదు, అది మన అదృష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది, అంతే తప్ప ఏం లేదు. మీకు నచ్చిన హీరోయిన్? నాది ఫస్ట్ నుంచి బ్లాక్ అండ్ వైట్ నుంచి చెప్పాలంటే చెప్తానండి. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఉన్నారా? అయ్యో, నేను ఐ వాచ్ ఎవ్రీథింగ్. అవునా? ఖచ్చితంగా అన్ని చూస్తాను. చెప్పండి సార్, తప్పకుండా. ఇంకా మనకు తెలిసింది అంటే హీరోయిన్ కాదండి, యాక్చువల్ గా నటులు. ఇప్పుడు సావిత్రమ్మ గురించి ఎవరు చెప్పక్కర్లేదు, తారక రామారావు గారి గురించి తరతరాలుగా వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్. కానండి ఎస్వి రంగారావు గారు అండి, ఎస్వి రంగారావు గారు అవ్వచ్చు, మన గుమ్మడి గారు గురించి హాలీవుడ్ వాళ్ళు వచ్చారు. అవునా? ఇది మాకు దేవదాస్ కనకాల గారు చెప్పారు. హాలీవుడ్ నుంచి ఒక షోకి వచ్చారు, గుమ్మడి గారిని చూశారు. ఆయన ఎవరు, ఆయన హాలీవుడ్ స్టార్ లో ఉన్నారు, ఆయన పర్ఫార్మెన్స్ అలా ఉందని. ఇప్పుడు స్టేజ్ షో కొన్ని షోస్ ఉండేవండి అప్పట్లో, మాకు దేవదాస్ కనకాల గారు చెప్పారు. వీళ్ళు వస్తారు, ఫాదర్ అండి. అవును, ఆయన సార్ గురుగారి ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను, ఒక 1 month అలా ఉన్నాను. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి చేయాలి కదా, చాలా నేర్చుకోవచ్చు. అలా అంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులు తెలియాలి కదండి. ఏం చేయాలో తెలియకపోయినా ఏం చేయకూడదో తెలుసుకోవాలి, మెయిన్ అది. ఏం చేయకూడదో తెలుసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటి అది ఇదని. సో ఎస్వి రంగారావు గారు అప్పుడున్న ప్రతి ఒక్క నటులండి, మన తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఎస్వీఆర్ గారు. అసలు ఎన్టీ రామారావు గారు, ఎస్వీఆర్ గారు ఎదురుపడ్డారంటే యాక్టింగ్ లో అసలు మనకు విందు భోజనమే. అసలు వండర్ఫుల్. ఎస్వీఆర్ గారే భయపడ్డారు, ఈవిడ ఎక్స్ప్రెషన్ కి నేను ఏమి ఇవ్వాలి. సావిత్రమ్మ గురించి అంత పెద్ద ఆయన్నే అంత పెద్ద డైలాగ్ చెప్తే ఒక్క ఎక్స్ప్రెషన్ తో అందరినీ కూర్చోబెట్టేస్తారు ఆయన. సో దాని తర్వాత అంటే పర్ఫార్మెన్స్ లో మనల్ని చిరంజీవి గారు అండి, ఆయన చేయనివ్వలేదు. ఆయన ఎంత గొప్ప నటుడో, ఆయన కమర్షియల్ హీరో కాదండి, ఆయన పర్ఫార్మెన్స్ వేరే ఉంది. మీరు స్వయం కృషి, అసలు మన ఇది చూడాలండి, స్వయం కృషి కాదండి, మన రుద్రవీణ చూసాను. రుద్రవీణలో మీరు చూడాలి ఆయన పర్ఫార్మెన్స్. బోన్ చేస్తూ ఒక సీన్ చేస్తారు ఆయన,
ఇమాజిన్ చేయలేం. అలాంటి పర్ఫార్మర్స్ కి మన వాళ్ళు అప్పుడు పర్ఫార్మ్ చేస్తే నచ్చదు కదా, ఈయన డాన్స్లే చేయాలి, ఫైట్లే చేయాలి. ఆయనేమో అద్భుతమైన నటుడు. ఆయన గాని రజనీకాంత్ గారు కానివ్వండి, కమర్షియల్ హీరోస్ అయిపోయి ఆయన చేయనివ్వలేదు కానీ చంటబ్బాయి వండర్ఫుల్ ఇప్పుడు కామెడీ ఎవరు టైమింగ్ మామూలు టైమింగ్ కాదు, అన్ని చేయొచ్చండి. కామెడీ అనేది వెరీ టఫ్. మీకు ఏ రోల్ ఇష్టం సార్? నాకా అంటే లైక్ ఏ రోల్ అంటే మీకు కామెడీ లేదంటే హర్రర్, పౌరాణికం? నాకు పౌరాణికాలు చేయాలని చాలా పెద్ద కోరిక అండి. అది భగవంతుడు అదృష్టం ఉంటే ఇస్తారు నాకు, లేకపోతే లేదు. ఏ పాత్ర ఇష్టం మీకు ఎక్కువగా? నాకు మహాభారతం అయితే కానివ్వండి, అంటే అది అత్యాస అవుతుంది కానీ, సో నాకు నచ్చినది 2 క్యారెక్టర్లు అండి. తెలియక మాట్లాడతారు కానీ అర్జునుడు గురించి తెలియదు. కర్ణుడు అంటున్నారు కానీ అర్జును గురించి తెలియదు. అది భీముడు క్యారెక్టర్ ఇంకా లేదండి. ఆయన డెప్త్ క్యారెక్టర్ మీరు చదవలేదు, ఇంకా ఉంది. అసలు చాలా ఉంది ఆయన, ఇంకా ఏం చదవలేదు ఎవరు. ఆయన ఎంతసేపు ఉన్నా ఏదో బలాఢ్యుడు, తింటాడు, పడుకుంటాడు అనుకుంటారు కానీ ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ అండి. ఆయనది కానీ అర్జునుది కానీ శ్రీకృష్ణ పరమాత్ముడి క్యారెక్టర్ చేయాలంటే అదృష్టం. కానీ శ్రీకృష్ణుది వేశానండి, సీరియల్లో వేశాను, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో వేశాను, లైక్ చేశారు జనాలు. యముడిది క్యారెక్టర్ వేశాను, అదృష్టం కొద్ది అవి చేశాను. కొన్ని పౌరాణికాలు అది క్యారెక్టర్స్ చేశాను. ఏదైనా పౌరాణికాలు ఏదైనా చాలా బాగుంటుందండి. భీష్మాచార్యులది కానీ మీరు వినాలి. మహాభారతం మన జనాలు మన ప్రజలు సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళు కంపల్సరీ మన ఇతిహాసాలు మన హిస్టరీ తెలుసుకోవాలి. భారతం, రామాయణం ఇవి చాలా మంది మిథాలజీ మిత్ కాదండి, అన్ని మిత్తే. సనాతన ధర్మం కాదు, అన్ని మిత్తే. ఎందుకంటే అవి హిస్టరీ ఉందండి. ఇది నేనేదో ఒకరిని తక్కువ చేసి మాట్లాడాను కాదు, హిస్టరీ ఉంది, జరిగింది. అది మన హిస్టరీ. అది ఏదో కూర్చొని ఎవరు కథ రాసింది కాదు, రాసింది కాదు అది. సో అది అన్నమాట, అందుకే దేవుళ్ళు అయ్యారు. అంతే కదండి. మరి వాళ్ళ రూపంలో మీరు గుళ్ళు వెళ్ళి చూస్తే మనుషులు కట్టే గుళ్ళు కాదండి అవన్నీ. పిరమిడ్స్ కానీ అవి కానీ ఎలా కడతారండి? ఏం లేదు. ఎలా కట్టారు? ఉత్త మనుషులు జనాభా కూడా అప్పట్లో తక్కువనే. మరి పిరమిడ్స్ ఎలా కట్టారు? సరే మనది వద్దులేయండి. పిరమిడ్స్ ఎలా కట్టారు? ఎవరు కట్టారు పిరమిడ్స్? ఒక్కొక్క స్టోన్ ఎంత ఉందో ఏమైనా ఐడియా ఉందండి? ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఒక స్టోన్ అండి. ఇంకా మీరు ఆలోచించండి ఎలా ఎత్తారండి మరి అన్ని పిరమిడ్స్ ఎలా చేశారు. సో ఇవి ఉంటాయి అన్నమాట. అది పౌరాణిక. యాక్చువల్గా అయితే మీరు నాకు నవరసాల్లో ఏది బాగా చెయ్యాలని అనుకుంటే గాన అందరికి తెలిసిందే కామెడీ. అది నాకు అసలు చాలా ఇష్టం. మన కరుణరసం అండి, అది సెంటిమెంట్ కూడా అలాగే చేస్తాం. నాకు ఇష్టం అది. గ్లిజరిన్ లేకుండా గ్లిజరిన్ అంటే ఎక్కువ కంటిన్యూస్ సీన్స్ ఉంటే గ్లిజరిన్ కావాలి. ఏదో 1-2 సీన్లు ఉంటే చేసేయచ్చు. కంటిన్యూ అంటే కష్టం. అంటే మీరు ఇప్పుడు చెప్పారు బ్లాక్ అండ్ వైట్ లో ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు. ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ఎన్టీ రామారావు గారి క్వాలిటీస్ అట్లాగే చిరంజీవి గారి క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయి అనుకుంటున్నారు? ఎన్టీ రామారావు గారి డైలాగ్ డెలివరీ అది ఇది మన జూనియర్ ఎన్టీఆర్ గారు అండి. మెగాస్టార్ చిరంజీవి గారిది మాత్రం అల్లు అర్జున్ అండి. అల్లు అర్జున్ గారికా? రామ్ చరణ్ గారికి రాలేదా? రాలేదండి, ఉందండి. కాకపోతే ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఫైర్ లేదా అనకండి, నాకు కావాల్సిన క్వాలిటీ అల్లు అర్జున్ గారికి కనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు ఆయనకు ఆయన క్యారెక్టర్ నాకు కనెక్ట్ అవుతుందండి ఆ విధంగా. అవును, ఎందుకంటే మీరు ఇప్పటికీ చూడండి పుష్ప 2 లేటెస్ట్ మూవీ కదా, ఏ రేంజ్ మూవీ అండి అది? కదండి. తెలియని వారు లేరు. కానీ ఇప్పటికి ఇంకా అదే కసి ఆయనకు. సరే ఆ ఇన్సిడెంట్స్ ఏదో పక్కన పెట్టండి, ఇప్పటికి అదే కసి. ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఇంకేం ప్రూవ్ చేసుకుంటారండి? అవసరం చిరంజీవి గారికే ఇంకా ఉంటుంది, నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలని. అలా ఉంటేనే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉంటదండి వాళ్ళ అది ఉన్న. ఇప్పుడు రామ్ చరణ్ గారు 3RR లో, రంగస్థలంలో అలాగా తీసి వదలు పెట్టు. కాకపోతే నాకు వచ్చినప్పటి నుంచి ఫస్ట్ అల్లు అర్జున్ వచ్చారు కదా, నాకు డాన్స్ అంటే ఇష్టం అండి. నాకు ఆయన అంటే అందరు బాగా చేస్తారండి. చరణ్ గారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు వండర్ఫుల్ డాన్సర్స్. కాకపోతే నా స్టైల్ కి నచ్చింది అల్లు అర్జున్ గారు. నాకు ఎవరు నచ్చారో చెప్పండి. చిరంజీవి గారి క్వాలిటీస్ సాయి ధర్మ తేజ్ లో పట్టుకో సాంగ్ నాకైతే చిరంజీవి గారినే చూస్తున్నట్టు అనిపించింది. నేను అనొచ్చలేదో తెలియదు కానీ సరదాగా, అంటే ఆయనకు పరిచయం లేదులేండి,
సరదాగా అంటాను చిరంజీవి గారు ఏం చేస్తున్నారని. అస్సలు అండి దించేశారు. లేదు అది మంచి వ్యక్తి కూడా, ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను, చాలా మంచి. సో నాకు అల్లు అర్జున్ గారు దాంట్లో ప్రతి మూవీ, ప్రతి షార్ట్, ప్రతి సీన్, ప్రతి సాంగ్ చాలా పర్సనల్ గా కేర్ తీసుకుంటారు ఆయన. నేను చెయ్యాలి, పర్ఫెక్షన్ రావాలి, పర్ఫెక్షన్ చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుసా, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు హార్డ్ వర్క్ అని, అది ఓకే, హీరోకి ఉంటుంది, అందరు చేస్తారు. అంటే డైరెక్టర్ పాత్ర ఎంత వరకు ఉంటుంది ఒక క్యారెక్టర్ ని ఇంత బాగా మలచడానికి? 100% ఉంటుందండి కదా. నాకు ఇది కావాలనే డైరెక్టర్ కూర్చున్నాడంటే, ఆర్టిస్ట్ అనేవాడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్, డైరెక్టర్ అనేవాడు కృష్ణుడిలా ఉంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక అర్జునుడు అవుతాడండి. చేయించేవాడు ఉండాలి అంతే. అలా వచ్చింది మామ పాత్ర. అది నిజంగా మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్, మా డైరెక్టర్ దండి. ఆయన రైటర్, ఆయనకు నా స్ట్రెంగ్త్ తెలుసు, నా వీక్నెస్ తెలుసు, దాని తగ్గట్టుగా రాసేవారు. అది మన స్ట్రెంగ్త్ తగ్గట్టు రాసేవారు. అసలు ఆయన అంటే నేను ఎక్కువ చెప్పడం కాదండి, ఆయన వండర్ఫుల్ డైరెక్టర్ అండి. ఆయన కరెక్ట్ గా దేవుడు కరుణిచ్చుంటే ఒక రాజమౌళి రేంజే. ఎందుకంటే దాని ముందు సోషల్ ఫ్యాంటసీ కూడా చేశారు రసూల్ గారు, చాలా చేశారు. ఆయన ఒక కెమెరా ఆపరేటింగ్ చేయగలుగుతారు. కెమెరా ఈజ్ అ డివోపి కైండ్ ఆఫ్ థింగ్, మల్టీ టాలెంటెడ్. ఫేస్ కి మేకప్ వేస్తారు ఆయన్నే, స్పెషల్ మేకప్. ప్లస్ ఇప్పుడు బోర్డ్స్ ఉంటాయి కదండి, సెటప్. ఇప్పుడు బోర్డ్స్ ఏదన్నా మనకు సెట్ ప్రాపర్టీ ఆయనే చేసేస్తారు. ఇంకేందండి, ఇంకేముంటుంది చెప్పండి, ఆయన చేయంది ఏముంది. సో టైం కలిసి రావాలి, అదే చెప్తున్నాను. ఈజ్ అ వెరీ టాలెంటెడ్. ప్లస్ అదిగాక ఆర్టిస్టులకు ఏది సెట్ అవుతుంది, ఏంటి, ఎలా తీసుకోవాలి అనేది అందరికి సజెషన్స్ ఇచ్చేవారు, నాకు మాత్రం చెప్పేవారు కాదు. నేను ఒకసారి హర్ట్ అయ్యాను, నేను అందరూ చెప్తున్నాడు నాకెందుకు చెప్పట్లేదు, నేను ఈగో క్లాషెస్ ఏం లేవే, ఏమన్నా అంటే నవ్వేవాడు. నేను కో డైరెక్టర్ పట్టుకున్నా, సీరియస్ అయ్యి ఏం తమాషా చేస్తున్నారు, అందరు చెప్తున్నారు, నాకెందుకు అన్నా, సార్ చెప్పారు, అందరు చెప్పడానికి వానికి ఏం చెప్పొద్దు, వాడు చేసేసుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు అంటే ఆయనకు నా మీద అంత కాన్ఫిడెన్స్, అది నాకేది లేదు కాన్ఫిడెన్స్, ఆయనకు 100%. అంటే గురువుకే తెలుస్తుందండి స్టూడెంట్ ఎంతవరకు వెళ్తాడని. ఇప్పుడు మీరు చిత్తూరు యాసలో మాట్లాడామని, అవునండి, అట్లా యాసని మనం మార్చుకోవడానికి ఎట్లా ట్రై చేస్తారు? అంటే ముందే ప్రాక్టీస్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, అది యాక్చువల్ గా ప్రతి ఒక్క ఆర్టిస్ట్, మాక్సిమం యాక్టర్లు ఇమిటేషన్ తో స్టార్ట్. ఒక కొటేషన్ ఉందండి, ఎవ్రీ యాక్టింగ్ స్టార్ట్స్ విత్ ఇమిటేషన్ ఎండ్స్ విత్ క్రియేషన్ అని. చిన్నప్పటి నుంచి ఒక నాటినెస్ ఉంటుంది కొందరికి, అది నాకు చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి లైక్ పెద్దవాళ్ళని కానీ వాళ్ళని ఇమిటేట్ చేసేవాడిని, ఫ్రెండ్స్ని ఇమిటేట్ చేసేవాడిని. అది నా జీవనాధారం అవుతుందో నాకు అసలు తెలియలేదు. చాలా ప్రాబ్లం అయింది కూడా దానివల్ల, చాలా గొడవలు అంటే హట్ అవుతారు కదండి, దాంతో ఆర్గ్యుమెంట్స్ అవుతాయిగా. సో అలా జరిగింది అనమాట. ఎవరైనా కో స్టార్స్ తో ఆర్గ్యుమెంట్స్ అంటే సీరియస్ గా అయిన రోజులు ఉన్నాయా ఎన్ని సీరియల్స్ చేసినప్పుడు? అయ్యాయండి, అవుతాయి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అప్పుడు సీరియస్ గా లేకపోతే కోపం వస్తుంది నాకు. ఎందుకంటే మూవీ కాదు కదండి, సీరియల్ ఏం చేయాలంటే మేము డైలీ ఒక 6 scenes చేయాలి. 6 scenes అంటే ఆల్మోస్ట్ 55 pages చేయాలి. ఎక్కువ తీసుకుంటారా ఏంటి సీరియల్స్ లో? టేక్ లేదండి, అంటే కొత్త వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది. ఇంకా సీనియర్స్ కూడా సరదాగా ఆడుతూ పాడుతూ చేస్తానంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మేమే చేయాలి, అది లేట్ నైట్ వరకు చేయాలి, మాకు ఇబ్బంది అవుతుంది అది. సో చేసేసి వెళ్ళిపోవాలి, ఆడ కూర్చొని 1 more అయితే నాతో కాదు. కంటిన్యూటీ ఎందుకు పెడతారు అసలు? సీరియల్స్ లో ఎక్కువ వింటూ ఉంటాము, అంటే సేమ్ కాస్ట్యూమ్, సేమ్ జ్యువెలరీ, సీన్స్ కంటిన్యూటీ. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అండి, సరే అండి ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి బ్రేక్ తీసుకున్నాం, పోయి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని రాం కదా, బ్రేక్ తీసుకున్నాం కదా అని. ఇప్పుడు ఇంటర్వ్యూ జరగాలిగా, లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చామనుకోండి, కాస్ట్యూమ్స్ చేంజ్ అవుతే ఏమవుతుంది, అది ఎప్పుడు ఇంటర్వ్యూ ఇది ఎప్పుడు రెండు క్లబ్ చేశారు ఏంటి అన్నట్టు. సీన్ కంటిన్యూటీ అండి, మూడ్ కంటిన్యూటీ. సీరియల్ కాబట్టి ఒక పెళ్లి సీన్ స్టార్ట్ అవుతే ఆ పెళ్లి సీన్స్ అయిపోయేంత వరకు అందరూ అదే కాస్ట్యూమ్స్ ఉండాలి కదా, సీన్ కంటిన్యూటీ. అంటే ఇప్పటి వరకు వేరే స్టేట్స్ గానీ కంట్రీస్ గానీ వెళ్ళారా షూటింగ్ల కోసం? అట్లా షూటింగ్ల కోసం వేరే దేశాలకు ఏం వెళ్ళలేదండి. జనరల్ గా అయితే వేరే దేశాలు తిరిగి వచ్చాను నేను, మామూలు షూటింగ్ పర్పస్ అయితే ఏం వెళ్ళలేదు. ఎన్ని దేశాలు తిరుగుంటారు? 12-13 అయింటుంది. అవునా? బాగా నచ్చిన ప్లేస్ ఏంటి సార్? దుబాయ్ అండి. దుబాయ్ ఎందుకు? అంటే అక్కడ ఫుడ్ కానీ దేనికి ఇబ్బంది ఉండదండి. అంటే ఇండియాలో ఉన్నట్టు ఉండదు, బట్ అడ్వాన్స్డ్ లగ్జరీ చాలా బాగుంటుంది. బాగుంటుంది. నాకు దుబాయ్ ఎక్కువ ఇష్టం. అది మలేషియాలో లంకావి అని ఉంటుంది, అది చాలా ఇష్టం. దుబాయ్ ఎక్కువ అండి, దుబాయ్ అండ్ బహ్రెయిన్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి సార్?
ఫేవరెట్ కలర్ ఇప్పుడు ఆల్రెడీ వేసుకొని ఉన్నాను. వైటే, వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్. బ్లాక్, ఓకే వైట్ అండ్ బ్లాక్. బట్ వైట్ చాలా ఇష్టం, బ్లాక్ కూడా ఇష్టమే, కానీ వైట్ ఎక్కువ. అది వైట్ ఎక్కువ కలెక్షన్ ఉంటుంది నా దగ్గర. యాక్చువల్గా కలర్ఫుల్ అంటే నా కార్స్ అన్ని జనరల్ గా రెడ్ అండి. కార్స్ కి రెడ్ వాడతాను, నాకు ఇష్టం రెడ్. రెడ్ ఇష్టము, వైట్ ఇష్టం. కార్ రెడ్ ఉంది, రెడ్ మాక్సిమం అన్ని. అంటే జనరల్ గా జిమ్ కి వెళ్ళిన అంతా మ్యాచింగ్ ఉంటుందండి. జిమ్ రోజున డైలీ ఉండాలి. రోజు ఫోన్ చేస్తున్నాం కదా, రోజు వెళ్ళాలిగా. అంటే మాకు కొంచెం బద్ధకం వెళ్ళాలిగా. వెళ్ళాలండి, బద్ధకం వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని అవర్స్ చేస్తారు? 2.5 hours. 2.5 hours డైలీ. ఓకే. అంటే ఇంకా ఇప్పుడు వెబ్ సిరీస్. అవునండి. ఓకే. ఇప్పుడు సినిమాలో ఎన్నో టెక్నాలజీస్ కొత్తగా లేటెస్ట్వి వచ్చాయి. సీరియల్స్ లో కూడా వచ్చాయా సేమ్ ఎట్లా? అదే ఉంటుంది లేదండి, అంత ఏం అంటే ఏదైనా షార్ట్స్ అవి ఇంపార్టెంట్. కొద్దిగా స్టార్టింగ్ పైలట్ ఎపిసోడ్స్ అని చేస్తాం, స్టార్టింగ్ 10 to 15 episodes కథ సస్టైన్ అవ్వడానికి అని చెప్పి కొద్దిగా బడ్జెట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏదైనా అవసరం ఉంటే స్పెషల్ కెమెరాస్ అవి వాడతారు. అంటే ఒక సీరియల్ అనుకున్నప్పుడు నేను కామన్ గా వినేది ఏంటంటే, ఈ సీరియల్ ఇంకా అవ్వలేదా, నా పెళ్లికి ముందు మొదలు పెట్టారు, ఇప్పుడు నాకు పాప బాబా పుట్టారు అని కూడా చెప్తూ ఉంటారు. అవునండి, అవును, చాలా జరిగాయి అలాగా. నేను అభిషేకం అనే సీరియల్ చేశాను ఈటీవీలో. నేను ఒక్కనే 1000 episodes చేశాను. 1000 episodes చేశాను. అందుకే అందరు ఎవరన్నా కంగారు పడుతున్నా. అప్పుడంటే తెలియలేదండి, ఇప్పుడు గ్యాప్ వచ్చి వదినాం కదా. వీళ్ళందరూ కొందరు పాపం మెచ్యూరిటీ లేని వాళ్ళు అది దాన్ని కొద్దిగా షో ఆఫ్ చేయడం గానీ, ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు అవి ఇవి చూస్తుంటే నవ్వొస్తుంది. పర్ఫార్మెన్స్ జీరో ఉంటది. మాకు పెద్ద డైరెక్టర్ల దగ్గర తిట్లు పడ్డాయి, అన్ని నేర్చుకోవాలండి. అలాగే అదే అన్నారు, ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ మాకు ఇంతకుముందు ఎవరైతే ప్రాంప్టింగ్ ఇచ్చేవారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నవాళ్ళు అందరూ ఇప్పుడు డైరెక్టర్స్ అయ్యారు. అన్న మీలాగా అంటే నాది రివర్స్ ఉండేది. నాకు సీన్ పేపర్ ఇవ్వు, నెక్స్ట్ షాట్ ఏంటి అది ఇదని అడిగేవాళ్ళం. లేదా అక్కడ పోయి నిలబడి నువ్వు చెప్పేసి నేను చెప్పేస్తా అంటే ఏం పర్ఫార్మెన్స్ ఉంటుంది? కాదు, మన ఫీల్ అవుతూ చెప్పాలి. అసలు ఏం చెప్పాలనుకున్నాము ప్రేక్షకులకి, అసలు సీన్ ఏంటి, నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి. మీరు ఇంటర్వ్యూ నవ్వుతూ మాట్లాడుతున్నారు, నేను సీరియస్ గా ఏడుస్తూ సంబంధం లేకుండా మాట్లాడితే ఏమని ఉందండి. అలాగా సీన్ ఏం సంబంధం లేకుండా వచ్చి వాడేదో చెప్తుంటాడు, వాడేదో కక్కుతుంటాడు, నువ్వు అదే కక్కుతుంటావు. అది ఎంతవరకు కరెక్ట్? అది అలా లేదు, ఇప్పుడు లేదు. వర్స్ట్ ఉందని విన్నాను నేను. అసలు రారు, షార్ట్ లోకి పిలిచినా రారంట, చాలా ఇబ్బంది పెడుతున్నారని విన్నాను. వాళ్ళకి ఏముంటదండి, ఒక సీరియల్ అయిపోయిన తర్వాత ఎవరు పిలవరు. ప్రతి సీరియల్ మీరు చేసింది మీరే డబ్బింగ్ చెప్పారా సార్? ఒక్క 2-3 సీరియల్స్ కి ఏమో ఒక్క సీరియల్ కి ఏమో చెప్పలేకపోయాను. మాక్సిమం డబ్బింగ్ నేను ఇవ్వను. నేను ఇంకా కాదు, వాళ్ళు ఏదన్నా చాయిస్ కి కొద్దిగా ఇంకా బేస్ ఎక్కువ ఉండాలి అంటే అది వేరే వాళ్ళు పెట్టారే తప్ప, జనరల్ గా మాక్సిమం అన్ని నేనే చెప్పేస్తాను. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. మేము పిలవగానే వచ్చారు, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మీకు ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలని మా ధాత్రి టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధాత్రి టీవీ, వండర్ఫుల్ ఛానల్. ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.